శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శుంభ నిశుంభుల వృత్తాంతం. జన్మేజయ, శత్రుఘ్నుడి పరిపాలన ఇలా సాగుతోంది. మహిషాసురుడి పాలనలో పడిన కష్టాలన్నింటినీ ప్రజలు మర్చిపోయారు. అమ్మవారిని ఆరాధించడంలో అందరూ అపారంగా మనశ్శాంతి పొందుతున్నారు. సర్వ పాప వినాశకరము, శాంతి సౌఖ్యప్రదము అయిన దేవీ మహత్యాన్ని మరింతగా ఆస్వాదించాలని కోరుకుంటున్నావు కదా. ఆలకించు, చెప్తాను. శుంభనిశుంభులు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. బలాఢ్యులు, పురుషులకు అవధ్యులు, దేవపీడుకులు, దురాచారులు, మదోన్మత్తులు, లోకకంటకులు, అపార దానవసేన సమేతులు. వీరిద్దరిని మహాఘోర సంగ్రామంలో జగన్మాత సంహరించింది. చండముండులు, రక్తబీజ ధూమరాక్షులు అనే మహాక్రూర రాక్షసులను కూడా అదే యుద్ధంలో మట్టుబెట్టింది. లోకాలను రక్షించింది. సకల దేవతలతో, సకల మానవులతో సంస్థితులు అందుకుంది. వ్యాస మహర్షి, నువ్వు ఇలా సంగ్రహంగా చెప్పేస్తే నాకు తృప్తి కలగదు. ఎవరు ఈ శుంభనిశుంభులు? మహాబలవంతులు ఎలా అయ్యారు? మహిషాసురుడికి లాగానే వీళ్ళకి స్త్రీవధ్యత్వం ఎలా ప్రాప్తించింది? ఏం తపస్సు చేశారు? ఎవరైనా వరాలు ఇచ్చారా? కట్టకడపటికి ఎలా మరణించారు? ఇవన్నీ సవిస్తారంగా చెప్పి నా కుతూహలాన్ని, సంతృప్తిని కలిగించు. జన్మేజయ, నువ్వు ఇలా అడుగుతావని తెలుసు. అందుకే సవిస్తారంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఒక దివ్య కథ. సర్వపాప్రణాశిని దేవి చరిత్రం. సర్వ అర్థ ఫలప్రదం, శుభప్రదం. చెప్తున్నాను, ఆలకించు. పూర్వకాలంలో శంభులు అనే భూగోళం మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. పాతాళం నుంచి భూగోళానికి వచ్చారు. ఇద్దరు శుభదర్శనులే. యవ్వనంలో ఉన్నారు. కానీ సంసారిక సుఖాల వైపు వెళ్ళక ఇంద్రియాలు నిగ్రహించుకుని తపస్సు చేశారు. అన్నోదకాలను పరిచయించి పరమ పావనమైన పుష్కర క్షేత్రంలో యోగ విద్యా ప్రభావంతో వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశారు. స్థిరంగా ఒకే యోగాసనం చేసిన ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు సంతృష్టి పొందాడు. హంసవాహనంపై బయలుదేరి వారి దగ్గరికి వచ్చాడు. వాళ్ళు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. బ్రహ్మదేవుడే పలకరించాడు. శుంభనిశుంభులారా, ఇంక లేవండి. మీ తపస్సుకి సంతృప్తి చెందాను. ఏం వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. యోగ సమాధి నుంచి దిగి శుంభనిశుంభులు లేచి నిలబడ్డారు. బ్రహ్మకు ప్రదక్షిణం చేసి సాష్టాంగపడ్డారు. నిరాహారం వల్ల నీరసించిన కంఠస్వరంతో బ్రహ్మదేవుని స్తుతించారు. చతుర్వదన, మా తపస్సుకు నువ్వు సంతృప్తి చెందితే మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించు. ఈ లోకంలో ఏ జీవికైనా మరణాన్ని మించిన భయం ఏముంది? ఆ భయాన్ని తొలగించడం కోసం ఈ వరాన్ని అడుగుతున్నాం. వెంటనే మా కోరిక తీర్చి మరణ భయాన్ని తొలగించు. ఈ అభ్యర్థనకు చతుర్ముఖుడు ఆశ్చర్యపోయాడు. శుంభనిశుంభులారా, ఇదెక్కడి వైపరీత్యం? మీరు అడగదగింది ఇదేనా? నాకు మాత్రం ఇవ్వదగింది కాదు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇది విశ్వకర్త చేసిన నియమం. సృష్టి ఆది నుంచి అమల్లో ఉన్న నియమం. దీన్ని తప్పించడం నా వల్ల కాదు. పుట్టిన ప్రతి పని అప్పటికప్పుడు గిట్టవలసిందే. అంచేత మరో ఏదైనా కోరుకోండి అన్నాడు. శుంభనిశుంభులు ఆలోచనలు పడ్డారు. పరస్పరం చర్చించుకున్నారు. ఒక నిశ్చయానికి వచ్చి బ్రహ్మదేవుడి పాదాలపై పడ్డారు. సృష్టికర్త, సరే, నువ్వు అన్నట్టే మరొకటి అడుగుతున్నావు, ప్రసాదించు. అమరుల చేతిలో కానీ, మానవుల చేతిలో కానీ, జంతువుల చేతిలో కానీ, పక్షుల చేతిలో కానీ, ఏ పురుష జాతి చేతిలోని మేము మరణించకుండా వరం ప్రసాదించు. ఆడజాతికి మేము భయపడం. అబలలు మా ముందు నిలవలేరు. అంచేత పురుష జాతి వల్ల మాకు ప్రాణాపాయం లేకుండా అనుగ్రహించు చాలు అన్నారు. బ్రహ్మదేవుడు సరే అని అన్నాడు. హంసవాహనంపై ఎక్కి తుర్రుమన్నాడు. శుంభనిశుంభులు తమ పాతాళానికి తిరిగి వెళ్ళారు. పురోహితుడైన భృగు మహర్షి విషయం విన్నవించారు. అతడు ఒక శుభముహూర్తాన్ని బంగారు సింహాసనం చేయించి వీరిలో జ్యేష్ఠుడు కనుక శుంభుడికి పట్టాభిషేకం జరిపించాడు. సర్వదానవ సామ్రాజ్యానికి శుంభుడు ప్రభు అయ్యాడు. అభినందించి సేవించిన ఎందరెందరో దానవ మహావీరులు వచ్చారు. సమైక్య ప్రకటించారు. వీరాది వీరులు, అపూర్వ సహోదరులు అయిన చండముండులు, ధూమ్రలోచనులు, రక్తబీజుడు మహాసైన్య సమేతులై తరలివచ్చి దానవ చక్రవర్తికి శుంభుడికి తమ మద్దతుని ప్రకటించారు. అతడికి పక్షాన నిలబడి శత్రువులతో యుద్ధం చేయడానికి ప్రతిజ్ఞలు వహించారు. జన్మేజయ, వీరిలో రక్తబీజుడిది ఒక విచిత్రమైన జన్మ. రణరంగంలో ఆయుధం తగిలి అతడి శరీరం నుంచి నేలకు రాలబడిన ప్రతి నెత్తుడి బట్టు నుంచి వందల వేలుగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు. అదే రూపం, అదే బలం, అదే ఆయుధంతో ఆవిర్భవిస్తారు. అదే పరాక్రమంతో అంతమంది శత్రువులతోటి యుద్ధం చేస్తారు. అంచేత సంగ్రామంలో ఈ రక్తబీజుడు అత్యంత దుర్జయుడు. ఇంకా ఇలాంటి దానవీరులు కోటానుకోట్లుగా వచ్చి శుంభుడికి సేవకులయ్యారు. శుంభనిశుంభులకు భూగోళం అంతా స్వాధీనం అయిపోయింది. ఇక స్వర్గమే స్వాధీనం కావాలి. నిశుంభుడు సేనా సమేత వెళ్ళి ఇంద్రుడి మీద యుద్ధం పెట్టించాడు. దిక్పాలకులను వెంట నడుపుకుంటూ వజ్రపాన్ని ధీటుగా ఎదిరించి నిలబడ్డారు. ఘోర సంగ్రామం జరిగింది. ఇంద్రుడు తన
శతకోటిని అంటే వజ్రాయుధాన్ని గురి చూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి నిశుంభుడి గుండెలకు బలంగా తగిలింది. వాడు దెబ్బకు మూర్ఛపోయాడు. రథం నుంచి నేలకు ఒరిగిపోయాడు. రాక్షస సైన్యం కకాలవికలమైంది. ఈ దుర్వార్త తెలియగానే అతిక్రుద్ధుడై శుంభుడు స్వయంగా రణరంగానికి పరుగున వస్తూనే చండపండంగా శరవర్షం కురిపించాడు. అమర సైనికులు దూదిపింజల్లా ఎగిరిపోయారు. ఇంద్రుడి సహాదిక్పాలకులంతా ఓడిపోయారు. శుంభుడు విజయగర్వంతో వికటాటహాసం చేస్తూ వెళ్ళి ఇంద్రసింహాసనం అధిష్ఠించాడు. కల్పవృక్షాలు, నందనవనము, కామధేనువుతో సహా సమస్త దేవలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మహర్షులు చేసే యజ్ఞాల్లో ఆవిర్భాగాలను కైవసం చేసుకున్నాడు. సుధాపానం చేసి సుఖపారవస్యంతో మునిగి తేనాడు. అందరినీ పారద్రోలాడు. హతశేషులై మిగిలిన దేవతలు అడవులకు పారిపోయి తలదెచ్చుకున్నారు. నిరాధారులు, నిరాయుధులు, నిశ్చేయులు అయిపోయారు. కొండగుహల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఒకప్పుడు మహాభోగాలు అనుభవించి ఇప్పుడు కాంతిశీకులయ్యారు. లోకపాలకులను ఖ్యాతి గడించిన అమర సుఖాలను అనుభవించిన వారు ఇప్పుడు కొండల్లో, కోనల్లో, నదీ తీరాల్లో కష్టాలు చవిచూస్తున్నారు. జన్మేజయ, సుఖాలు దైవాధీనాలు కదా. ఎప్పుడు ఎవరిని వరిస్తాయో, ఎవరిని త్యజిస్తాయో ఊహించడం కష్టం సుమా. అమరులు బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు అయితేనేమి ఇవాళ ధైర్యాన్ని అనుభవిస్తున్నారు. కాలమహిమ అలాంటిది జన్మేజయ. ఈ కాలమహిమ చిత్రాన్విచిత్రంగా ఉంటుంది. ఒకప్పుడు ఒకటిని మహారాజుని చేస్తుంది, అంతలోనే భిక్షువుగా మార్చేస్తుంది. రాజు బంటు అవుతాడు, బంటు రాజు అవుతాడు. దాత యాచకుడు అవుతాడు, బలవంతుడు బలహీనుడు అవుతాడు, పండితుడు అజ్ఞాని అవుతాడు, మహాసూర్యుడు మహాభీరు అయిపోతాడు. 100 యజ్ఞాలు చేసి సంపాదించుకున్న ఇంద్రపదవిని ఈనాడు కోల్పోయి శచీపతి అడవుల పాలయ్యాడు. కాలమే ధర్మిష్ఠుని చేస్తుంది, జ్ఞానిని చేస్తుంది. మళ్ళీ అదే కాలం మనిషిని పాపిష్ఠుణ్ణి, అజ్ఞాన్ని చేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. కాలమహిమ అటువంటిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే ఇటువంటి కష్టాలు తప్పలేదు. విష్ణుమూర్తి శోకర్జన్మ ఎత్తలేదు. మహేశ్వరుడు పురు చేతబట్టి భిక్షాటనం చేస్తున్నాడు. కాలమే అన్ని వేళ అందరికన్నా బలీయం. జన్మేజయ, శుంభుడు స్వర్గ సామ్రాజ్యాన్ని ఆక్రమించి 1000 ఏళ్ళు గడిచింది. అడవుల్లో జీవిస్తున్న దేవతలంతా క్రమక్రమంగా సంఘటితులయ్యారు. బృహస్పతిని కలిశారు, అడిగారు. మన రాజ్యాన్ని, మన భోగాలను తిరిగి పొందడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. వేదమంత్రాలు సరిగ్గా పఠిస్తే వాంఛితాలు నెరవేరుతాయంటారు కదా. కోరికలను తీర్చే యజ్ఞాలు, యాగాలు ఉన్నాయంటారు కదా. అవన్నీ నీకు తెలుసు. నీకు మాత్రమే తెలుసు కనుక గురుత్తమ, మా కోసం అన్నీ జరిపించు. శత్రు వినాశనానికి ఏమేమి చెప్పబడ్డాయో అవన్నీ చెయ్యి. విధి విధానంగా చెయ్యి. దానవ వినాశనానికి అవసరమైన చేతబడులు వంటివి నిర్వర్తించు. అభిచారాలు అవి నిర్వర్తించు. ఇంద్రాదుల నోటి నుంచి ఇటువంటి మాటలు వింటుంటే బృహస్పతికి నవ్వు వచ్చింది, జాలి వేసింది. మృదువుగా పలికాడు. దేవతలారా, వేదమంత్రాలు స్వతంత్రాలు కావు. తమంతట తాము ఫలాలను ఇవ్వవు. ఫలాలు ఎప్పుడూ దైవాధీనాలే. మంత్రాలకు అధిదేవతలు మీరే కష్టాల పాలయ్యారు. ఇది కాలమహిమ. దీనికి విరుగుడు నేనేం చేయగలను? యాజనాల్లో అతి ముఖ్యమైన ఇంద్రాగ్ని వరుణులే కడగండ్ల పాలైతే ఇక మీరేం యజ్ఞాలు చేస్తారు? నేనెలా చేయిస్తాను? ప్రతిక్రియ ఏదీ నాకు తోచడం లేదు. జరగవలసింది జరగడం, మనం అనుభవించడమే. ప్రతి కష్టానికి ఏదో ఒక తరుణోపాయం ఉంటుందని శిష్టులు చెప్తారు. దైవమే బలీయమని మరికొందరు అంటున్నారు. ఈ ఉపాయవాదులు దైవాన్ని నిరర్ధకమని నిరసిస్తారు. ఇవి రెండూ కలిసినప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది. ఇది నా అభిప్రాయం. కేవలం దైవాన్ని నమ్మి ఊరుకోకూడదు. స్వబుద్ధితో ఉపాయం ఆలోచించాలి. చేత బాగా ఆలోచించి మాట చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మీకు తెలిసిందే కానీ ఇంతకాలము భోగాలతో మునిగి తేలుతూ మర్చిపోయినట్టున్నారు. పూర్వకాలంలో ఒకప్పుడు ఆదిపరాశక్తి మహిషాసురుని సంహరించింది గుర్తుందా? అప్పుడు మీరంతా మహాలక్ష్మిని బహువిధాలు స్తుతించారు. ఆవిడ సంతోషించి మీకు ఒక వరం ఇచ్చింది. మీరు తెమిల్చుకోలేని మహా ఆపదలు మిమ్మల్ని చుట్టినప్పుడు నన్ను ఒక్కసారి స్మరించండి, నేనొచ్చి మీ కష్టాలు తీరుస్తానని అభయం ఇచ్చింది. గుర్తుకొచ్చిందా? అంచేత మీరంతా వెంటనే బయలుదేరి హిమాలయ శిఖరానికి వెళ్ళండి. ప్రశాంత సుందర ప్రదేశంలో ప్రేమపూర్వకంగా భక్తిమహితంగా చండికను ఆరాధించండి. మీలో మాయాబీజ మంత్రజ్ఞులున్నారు. ఆ మంత్రాలను పునశ్చరణ చేయండి. యోగశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు. యోగబలంతో ఉపాసించండి. పరాశక్తి ప్రసన్నురాలవుతుంది. మీ దుఃఖాలు తొలగిపోతాయి, సందేహం లేదు. ఆ జగన్మాత హిమశైల శిఖరం మీదనే ఉంటుందని విన్నాను. స్తుతించినా పూజించినా
సత్యఫలంగా వాంఛితాలు నెరవేర్చేస్తుంది. కరుణాస్వరూపిణి, దృఢంగా సంకల్పించుకుని హిమాలయానికి వెళ్ళండి. దేవతలారా, వెంటనే బయలుదేరి వెళ్ళండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నాడు. బృహస్పతి దేవగురువు ఆశీర్వదించి పంపించాడు. దేవతలందరూ హింసకరం చేరుకున్నారు. దేవీ ధ్యాన పరాయణులయ్యారు. మాయా బీజాక్షర మంత్రాన్ని హృదయంలో జపిస్తూ జగన్మాతకు నమస్కరిస్తున్నారు. స్తోత్రాలు పఠిస్తున్నారు. విశ్వేశ్వరి, మహాదేవి, ఆనందరూపిణి, అమర జన సుఖంకరి, దానవ నాశకరంకరి, మానవ క్షేమంకరి, చరాచర జగత్ శుభంకరి, భక్తి గమ్యస్వరూపిణి, నీ రూపం ఇది అని నిశ్చయించలేం. నీ నామధేయాలతో సంఖ్య ఇంత అని నిర్ణయించలేం. వేదాలకు కూడా అందని ఆదిరూపానివి నువ్వు. శాస్త్ర స్వరూపివి, సర్వాస్త్ర స్వరూపవు, సర్వశస్త్రస్వరూపురవు, సృష్టి స్థితి లయకారణివి. శృతి, ధృతి, బుద్ధి, జర, పుష్టి, తుష్టి, కాంతి, శాంతి, విద్య, లక్ష్మి, గతి, కీర్తి, మేధ స్వరూపాలన్నీ నువ్వే. ఈ విశ్వానికి పురాణ బీజానివి. దేవతలకు మేలు చేయడానికి నువ్వు ఎప్పుడు ఏ రూపంలో అవతరిస్తావో, ఏ పనిని ఎలా నెరవేరుస్తావో ఎవరికీ తెలియదు. క్షమ, యోగ నిద్ర, దయ, వివక్ష అన్నీ నువ్వే. అలనాడు మహిషాసురుణ్ణి సంహరించి దేవతలందరినీ రక్షించావు. ఇప్పుడు మళ్ళీ మాకు అవసరం వచ్చింది. దేవతల పట్ల నీకు నా ప్రేమ అపారమని వేద పురాణ శాస్త్రాలు పదే పదే కీర్తిస్తున్నాయి. అందుచేత ఆశ్చర్యం ఉంది తల్లి, నువ్వు మా జనయిత్రివి కనుక మా ఆలనా పాలన నీ బాధ్యతలు. నువ్వు కాదంటే మేము తల్లి లేని బిడ్డలమై చల్లడీలిపోతాం. నీ గుణాలకు, నీ రూపాలకు, నీ నామాలకు అవధి లేదు. అలాగే సాధు సజ్జనుల పట్ల నీ ప్రేమకు కూడా అవధి లేదు, పరిమితి లేదు. అందుకే రక్షించమని అభ్యర్థిస్తున్నాం. భక్తి ప్రపత్తులతో ప్రార్థిస్తున్నాం. బాణాపాతం లేకుండా, ముష్టిఘాతం లేకుండా, శూల ఖడ్గ శక్తి దండాయుధాలు ఏమీ లేకుండా నువ్వు శత్రువులను చిటికలో సంహరించగలవు. అయినా లోకోపకారం కోసం ఒక లీలా విలాసంగా రూపాన్ని ధరిస్తావు. ఆయుధాలు ప్రయోగిస్తావు. కారణం లేకుండా కార్యోక్తి జరగదని శాశ్వత సత్యం. అనుమానాది ప్రమాణాలతో మేమంతా తర్కించుకుంటున్నాం. ఈ విశ్వానికి నువ్వే కర్తవని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిలయ కర్తలని పురాణాలు చెప్తున్నా ఆ ముగ్గురిని యుగాదుల్లో సృష్టించింది నువ్వే కనుక చరాచర జగన్మాతవు నువ్వే. ఆ త్రిమూర్తులు అలనాడు నిన్ను ఆరాధిస్తే సంతోషించి ముగ్గురికి 3 శక్తులు ప్రసాదించావు. ఆ శక్తులు నీ రూపాలే. వాటి సాయంతో ముగ్గురు తమ విధులను నిర్వహించగలుగుతున్నారు. మహాయతీశ్వరులను అని చెప్పుకుంటూ లోకాల చేత పాదపూజలు అందుకుంటున్నవారు నిజంగా నిన్ను ఉపాసించకపోతే వాళ్ళు యతులు కారు, వట్టి మందమతులు. నువ్వు విశ్వజన్నివి, పరావిద్యవు, సకల వాంఛాప్రదవు, ముక్తిప్రదవు, వివిధ వందిత పాదార విందవు. అర్హరాదులే నిన్ను సేవిస్తున్నారు. దేవదానవులు నిన్ను అర్చిస్తున్నారు. అటువంటి నీ దివ్య చరణార విందాలను ధ్యానించని అల్పబుద్ధులను ఏమనాలి? విధివంచితులంటే వీరుగాక వీళ్ళెవరు? నీ అంశావతారమైన లక్ష్మీదేవి పాదపంకజాలకు శ్రీ మహావిష్ణువు స్వయంగా వారాన్ని దిద్దుతూ ఉంటాడు. త్రినోత్రుడై శంకరుడు పార్వతీ పదాంబుజరేణువులను శిరసా వహిస్తాడు. అటువంటి నీ పాదాలను భజించని మానవ మాత్రుడి గురించి ఏం చెప్పమంటావు? విరాగులై సంసారాలను విడిచిపెట్టి తపస్సులై చేపట్టిన మహామునీశ్వరులు సైతం నీ పాదపద్మాలను ఆరాధిస్తున్నారు. జగన్మాత, ఒకటి మాత్రం ఖాయం, సంసార కోప పతితులై నిన్ను ఆర్చించని వాళ్ళు నిజంగా పతితులు. వారికి రోగాలు రుష్టాలు తప్ప సుఖాలు ఉండవు. ఈ జన్మలో కట్టెలు అమ్ముకుంటూనే, గడ్డి గాదం అమ్ముకుంటూనే మహాదరిద్రం అనుభవిస్తున్న వాళ్ళంతా కిందటి జన్మలో జగన్మాతను అర్చించిన వాళ్ళని నిర్ధారణంగా చెప్పచ్చు. జన్మేజయ, సకల దేవతలు ఈ సమూహక దీక్ష ఇలా స్తుతిస్తూ ఉంటే కరుణామయి హృదయం కరగకుండా ఉంటుందా? రూప యవ్వన సంపన్నగా ప్రత్యక్షమయ్యింది. దివ్య సుందర వస్త్రాలు ధరించింది. దివ్య సుందర భూషణాలను అలంకరించుకుంది. దివ్య సుందర మాలికలను ముడుచుకుంది. దివ్య చందన చర్చ జరుపుకుంది. జగన్మోహన లావణ్యంతో, సర్వలక్షణాక్షిత రూపవైభవంతో అద్వితీయ స్వరూపిణి దేవతలకు దర్శనం అనుగ్రహించింది. గంగానదిలో స్నానానికని హిమగిరి ద్వారం నుంచి వెలువడి వచ్చి ఆ విశ్వమోహిని తన మేఘ గంభీర కంఠధ్వనితో కోకిలలా దేవతలను పలకరించింది.
ఓహో దేవత, ఏమిటి ఇంతగా స్తుతిస్తున్నారు? మళ్ళీ ఏం ప్రమాదం వచ్చింది? ఓహో దేవతలారా, ఏమిటి ఇంతగా స్తుతిస్తున్నారు? మళ్ళీ ఏమిటి ప్రమాదం వచ్చింది? అందరూ చింతానిష్ఠులై కనపడుతున్నారు. కారణం ఏమిటి? నేనేం చెయ్యాలో చెప్పండి. ఆ దివ్యరూప సౌందర్యానికి సమ్మోహితులైన దేవతల పలకరింపుతో తేరుకున్నారు. ఓ విశ్వేశి, కరుణారాశి, కాపాడు తల్లి, కాపాడు. రాక్షసులను పెట్టే బాధలు పడలేక నిన్ను శరణు వేడుతున్నాను. పూర్వం ఒకప్పుడు నువ్వు మహిషాసురుడిని సంహరించి మాకు ఒక వరం ఇచ్చావు. మహాపదలు చుట్టుకున్నప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వచ్చి రక్షిస్తానన్నావు. ఆ ధైర్యంతో ఇప్పుడు నిన్ను స్మరించాం. ఎందుకంటే మునుపటి కన్నా పెద్ద ఆపద వచ్చి పడింది మాకు. శుంభని 2 మహారాక్షసులు తయారయ్యారు. ఘోరాతి ఘోరులు, యజ్ఞ విఘ్నకరులు మమ్మల్ని తరమేసి స్వర్గం ఆక్రమించుకున్నారు. వీరు కూడా పురుషులకు అవధ్యులుగా వరం పొందిన వాళ్లే. అలా వరం ఇచ్చింది మళ్ళీ బ్రహ్మదేవుడే. వీళ్ళకి సైదోడు, రక్తభేది, చండముండాది మహావీరులు ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కలిసి మమ్మల్ని ఏడిపించుకు తింటున్నారు. వీళ్ళ దాటికి తట్టుకోలేక మేము చెట్టుకొకలం పుట్టకొకలమే పారిపోయాం. అడవుల్లో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్నాం. కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయిందో. నందనవనం కల్పవృక్ష క్రీడించే మేము ఘోరారణ్యంలో తలదాచుకోవలసి వచ్చింది. రత్న ఖచ్చిత సుంబర్ణ దివ్యాత్మాలతో నివసించిన మేము చీకటి గుయ్యారాలు వంటి కొండ గుహల్లో బితుకుమంటూ కాలం వెళ్ళబోస్తున్నాం. అమ్మా, మా బాధలు ఎన్నని చెప్పగలం, ఎంతని చెప్పుకోం. అన్నీ ఎరిగిందాను, మాకు నువ్వు తప్ప మరొక దిక్కు లేదు. కాస్తంత ఉపకారం చేసిపెట్టు. మేమంతా నీ పాదదాసులం, సేవకులం. మాకే కాదు, ఈ జగత్తులో దుఃఖార్తులందరికీ నువ్వే కదా శరణ్యం. మరోసారి ముల్లోకాలను రక్షించవలసిన అవసరం ఏర్పడింది. ఇది నీ సృష్టి, ఇది నీ బిడ్డలం. కాపాడుకోవాల్సిన అవసరం తల్లిగా నీకుంది. జగత్పీడకులు, లోకకంటకులు అయిన దానవులు సంహరించి మా ప్రాణాలను నిలబెట్టు తల్లి. దేవతల దీనాలాపాలను, అభ్యర్థనలు ఆలకించినటువంటి జగదంబ అభయం ఇచ్చింది. దానవ సంహారం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని అంది. అంటూనే ఆ హిమగీత తన శరీరం నుంచి మరొక స్త్రీమూర్తిని ఆవిర్భవింపజేసింది. ఆ అంబికను కౌశికి అని ముల్లోకాలు కీర్తించాయి. కౌశికి ఆవిర్భావం అయ్యాక గౌరి అంటే పసుపు రంగు తన శరీరం రంగు మార్చింది. నల్లని కాటుక రంగులోకి మారిపోయింది. కాళిక అనే సకల దేవతలు స్తుతించారు. కదిలితే మసిరాలుతుందన్నంత మహాఘోర రూపంలో ఉంది. రాక్షసులను కూడా హడలెత్తించే కారు నలుపు, కాళరాత్రి లాంటి రూపం. కౌశిక రూపంలోని అంబిక మాత్రం సౌందర్య పరసీమగా ఉంది. సర్వభూషణ సంయుక్త లావణ్యరాశి. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూనే నిలబడింది. నివ్వెరపోయి చూస్తున్న దేవతలను మరోసారి పలకరించి, దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను సంహరిస్తాను. కర్తవ్యం కర్తవ్యమే. ఇక చూడండి, రణరంగంలో వీరవిహారం చేస్తాను. శుంభాదులను మట్టిపెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అంటూనే తన మృగేంద్ర వాహనాన్ని అధిరోహించింది. కాళికాదేవిని పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుంది. శుంభుడి రాజధాని చేరుకుంది. రాజధానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలోకి దిగింది. కాళికను ఎదుటగా శ్రోతగా కూర్చోబెట్టుకుని తన అత్యద్భుతమైన సంగీతాన్ని పాడనారంభించింది. ఆ జగన్మోహన సంగీతానికి చరాచర జగత్తు పరవశించింది. కోకిలలు సిగ్గుతో తలవంచుకున్నాయి. లేడికోణులు మేతమాని చెవులు రిక్కించి నిలిచిపోయాయి. పుట్టల్లోంచి పాములు పడగలు బయటికి పెట్టి శిరకంపాలు చేస్తున్నాయి. ఆకాశంలో అదృశ్య రూపాల్లో ఉన్న దేవతలు అచ్చమైన నాదానందాన్ని తొలిసారిగా చవిచూస్తున్నారు. ఆ సమయానికి చండముండాసులిద్దరూ బాహ్యాలుగా అటువైపు వచ్చారు. గానానికి ఆకృష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తున్న అంబికామూర్తిని చూశారు. ఎదుట కూర్చున్న కాళికాదేవిని చూశారు. ఆ దివ్య గాన సౌందర్యానికి, గాత్ర సౌందర్యానికి ముగ్ధులైపోయారు. ఆశ్చర్యచకితులయ్యారు. పరుగున వెళ్ళి తమ ప్రభువు శుంభుడి సన్నిధిలో వాలారు. శిరస్సు వహించి నమస్కరించి మధురాత్మనంగా ఇలా పలికారు. దానవరాజా, దివ్యరాజా, హిమాలయాల నుంచి ఒక సుందరాంగి వచ్చింది. కామమోహిని అంటే అతిశయోక్తి కాదు. సింహవాహనాన్ని అధిరోహించి కూర్చుంది. దేవగంధర్వ లోకాలను తిరిగిన వాళ్ళమే కదా. ఎక్కడా ఇంతవరకు ఇలాంటి సౌందర్యరాశిని చూడలేదంటే నమ్ము. కనీసం వినలేదు కూడా. అందానికి తగినట్టే జగన్మోహనంగా సంగీతం పాడుతోంది. లేడికోనలు ఆ మధుర స్వరానికి సమ్మోహితాలై ఆమె చుట్టూ చేరి నిశ్చేష్టంగా నిలబడి వింటున్నాయి. ఈవిడెవరో, ఎవరమ్మాయో, ఎందుకోసం ఎక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో. నువ్వు పరిగ్రహించడానికి అన్ని భేదాల
తగిన కామినీమణి అని మాకు అనిపించి పరుగు పరుగున వచ్చి నీకు విన్నవిస్తున్నాం. ఈ కళ్యాణిలోచన ఎవరో తెలుసుకుని ఇంటికి ఆహ్వానించి ఇల్లాలని చేసుకో. ఇలాంటి నారాయణమణి మళ్ళీ దొరుకుతుందని మేమైతే అనుకోము. దేవతల రత్నరాశులన్నీ కొల్లగొట్టావు. ఈ నారీరత్నం కూడా నీకు దక్కితే శోభాభిమానంగా ఉంటుంది. ఐరావతం, ఉత్తేశ్వరం, పుష్పకం, కుబేరుడి నిధులు, వరుణుడి శితఛత్రం, పారిజాతం, కామధేనువు, వరుణపాసం, యమదండం ఇత్యాదులన్నీ బలాత్కారంగా కైవసం చేసుకున్నావు. నీకు హడిలిపోయి సముద్రుడు అనంత రత్నరాశులను బహుకరించాడు. వాడిపోని పుష్పమాలికలను కానుకగా పెట్టాడు. సరే, మేనకాది అప్సరసులు నీకు పరిచారకులై ఊడిగమే చేస్తున్నారు. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైంది ప్రతిదీ బలాత్కారంగా అయినా నీ ఆధీనంలోకి వచ్చాయి. మరింక ఈ కాంతారత్నం కూడా నీకు చేరితే నీ ఐశ్వర్యానికి, శౌర్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఇలాంటివి దక్కించుకున్నవాడెవడు ఈమెను విడిచిపెట్టడు. ఇప్పటి వరకు నీ ఇంట్లో ఉన్న రత్నరాల కంటే ఈమె రాక సార్థకత చేకూరుతుంది. లేదంటే అవి రత్నాల వంటివి అయిపోతాయి. అంతటి కన్యారత్నం ఈవిడ. కనీ విని ఎరుగని సౌందర్యం. గట్టిగా ప్రయత్నం చేసి సొంతం చేసుకో. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.